ఎంత వాల్యూ అయితే అంతే వస్తుంది. అక్కడ దాకా ఎంత వాల్యుయేషన్ వస్తుందో ఏ చిక్ పచ్చడి చేసినా అంతే వస్తుంది. ఏరియా ఫోటో పెట్టినప్పుడు దొరికి ఉంటే ఇవి ఫైనల్గా సార్ దగ్గర కంపేర్ స్టేట్మెంట్ చేసి డిపాజిట్ కన్ఫర్మ్ అవుతుంది. మన నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వేంచేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఒక సంవత్సరం పాటు ఈ లైసెన్స్ హక్కులకు అనగా 1 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక సంవత్సరం కాలం పాటు వివిధ లైసెన్సులు అనగా ఈ పూల కొట్లు పెట్టుకునేందుకు, టెంకాయలు విక్రయించుకునే లైసెన్సు, అదేవిధంగా ఈ భక్తి పుస్తకాలు విక్రయించుకునే లైసెన్సు, కళ్యాణ మండపం అద్దెకిచ్చుకునే లైసెన్సు, ఇలా 8 రకాలైనటువంటి లైసెన్సులకి ఈరోజు ఈ టెండర్సు, ఓపెన్ టెండర్సు, బహిరంగ వేలంపాట్లు నిర్వహించడం జరిగింది. ఈరోజు మొత్తం 8 టెండర్లలో 3 మాత్రం గత సంవత్సరం కన్నా పెరిగి పాటల్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి టెంకాయలు, పూలు, కళ్యాణ మండపం, ఇతర ఐటమ్స్ అన్నీ ఈ నెల 10వ తారీఖున, ఫిబ్రవరి 10వ తారీఖున తిరిగి బహిరంగ వేలంపాటు పెట్టేదానికి తేదీ కూడా నిర్ధారించడం జరిగింది. కావున ఈ సందర్భంగా భక్తులందరికీ విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తారీఖున వసంత పంచమి పర్వదినం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం దేవస్థానం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు సరస్వతి హోమం చేసి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకి మొట్టమొదటిగా సరస్వతీదేవి హోమం జరిపించి వాళ్ళకి ఉచితంగా పలకలు, పెన్నులు, బుక్స్ పంపిణీ చేసి ప్రసాద కూడా వాళ్ళ భక్తులందరికీ లడ్డు ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిలో జరిగే వసంత పంచమిలో మీ పిల్లలందరికీ మొట్టమొదటిగా అక్షరాభ్యాస కార్యక్రమానికి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రామమూర్తి రాజరాజేశ్వరి పెద్దగా చెప్పండి సార్.